అందరికీ ఆహ్వానం. ఈరోజు మనం మరో చిన్న ఉపకథ, మహాభారతంలో ఆది పర్వంలో రెండవ ఉపకథని మనం చెప్పుకోబోతున్నాం. ఏమిటండి ఈ రెండవ ఉపకథ? దాని ప్రత్యేకత ఏమిటి? దాని గురించినటువంటి సమాచారం, నేటికి ఎలా దాన్ని వాడుకోవాలి, ఇలాంటి అంశాలు ఇందులో మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. మహాభారతంలో మరో కథ ఏమిటి అంటే వినత కద్రువ. కద్రువ అంటే నాగమాత అని అందరికీ తెలిసి ఉండవచ్చు. ఈ కద్రువ వింత ఎవరు? వీళ్ళ కథా కమామేష ఏమిటి? వీళ్ళని ప్రస్తుతం మహాభారతంలో ఏ రకంగా చూడాలి, ఎలాంటి పరిస్థితులు దాపురించాయి, ఇలాంటివన్నీ మనం ఇందులో చూడొచ్చు. ప్రధానంగా అసూయ, ఇంకొకరిని పాడు చేయాలని అనుకునేటువంటి దురుద్దేశం, ఇలాంటి నేపథ్యాలు ఇందులో మనం చాలా క్లియర్ కట్ గా చూడొచ్చు. కశ్యప ప్రజాపతి అనే ఆయన 13 మంది భార్యల్ని పెళ్లి చేసుకున్నాడు. అప్పటి కాలంలో అది వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు పెళ్లి చేసి కశ్యప సంతానం అని కాశ్యపులు అంటారు. కశ్యప సంతానాన్ని కాశ్యపులు అంటారు. విపరీతమైన సంతానాన్ని కనడానికి అంతమందిని పెళ్లి చేసుకున్నాడు ఆయన. అంటే బ్రహ్మగారి సృష్టికి ఈయన ఇంకొంచెం ఎక్కువ చేయడానికి సహకరించాడు. సరే, అందులో పెద్ద ఆమె కద్రువ, రెండో ఆమె లేదా చిన్న ఆమె వినత. ఈయన ఇంతమందిని పెళ్లి చేసుకున్న అందరిలో అనుకూలంగా అందరినీ ఒకేలాగా చూడగలిగేటువంటి నాయకుడిగా ఉన్నటువంటి వాడు కశ్యపుడు. ఈయనకి అవమానాలు లాంటివి కొంచెం దూరం, అంటే ముని కాబట్టి, ప్రజాపతి కాబట్టి, అందులో ఈ బ్యాలెన్సింగ్ స్టేట్, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, అవన్నీ బాగా తెలిసినటువంటి వ్యక్తి. ఒకరోజు ఈ కద్రవకి వినత ఇద్దరు వస్తే ఏదో తనకి కావాలన్న వచ్చినట్టుగా భావించి, మీకు సంతానాన్ని ఇవ్వాలనుకుంటున్నాను, మీ నచ్చిన సంతానాన్ని మీరు ఎంతమందినైనా కనండి అంటే, కద్రవ వెంటనే నాకు 1000 మంది సంతానం కావాలి అని కోరి. 1000 మంది సంతానం, విషసర్పాలు లాంటి వాళ్ళు కావాలి అని కోరి. ఆవిడ మెంటాలిటీ అలాగుంటుంది. సరే, వీరి దగ్గరికి వస్తే నాకు మహాబలమైనటువంటి వాళ్ళు ఇద్దరు చాలు అని. అందుకని ఈ కద్రోవకి 1000 మంది నాగులు పుట్టారు అని సర్పరాణి, సర్పాలకు తల్లి, సర్పాల మాత, కద్రువ నాగమాత అని ఆవిడికి పేరు వచ్చింది. రెండో ఆమె లేదా వినతకి గరుత్మంతుడు, అనూరుడు అని ఇద్దరు బలం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఆ అనూరుడు అని పేరులోనే ఉంది, ఊరుగు లేనివాడు అని అంటారు. నిజంగా ఆ పేరు పెట్టిన తర్వాత ఉందా, పేరు ముందే ఆయనకి మోకాల నుంచి కిందకి లేవా, తుంటి నుంచి లేవా అనేది వేరే విషయం. సరే, ఇంతమంది ఎందుకు కన్నది అంటే దానికి నేపథ్యాన్ని మనం చూడాలి. ఈ అక్కా చెల్లెళ్ళకి జనరల్ గా పెళ్ళైన తర్వాత ఒకే ఇంటికి వెళ్తే ఎంతో కొంత అసూయ ఉంటుంది. ఈ అసూయ నేపథ్యంలో చిన్నప్పుడు కన్నవారింట్లో అయితే చిన్నవాళ్ళు డామినేట్ చేస్తూ ఉంటారు, పెద్దవాళ్ళని హింస పెడుతూ ఉంటారు ఒక రకంగా. అవన్నీ దృష్టిలో పెట్టుకుందో మరి ఏమో, ఈ కద్రవ ఇద్దరికి కోరుకున్న వరాలను ఇచ్చేటటువంటి కశ్యప ప్రజాపతి ఇద్దరిని బాగానే చూసుకున్నాడు. బలవంతమైన బలం కలిగినటువంటి ఇద్దరు పిల్లల్ని ఆమె కంటే ఈమె 100 మంది నాగుల్ని కంది. సరే, ఈ చెల్లెల్ని ఎలాగోలాగా లోపరుచుకొని, ఎందుకంటే చిన్న ఆమె ఎక్కువగా ఆసక్తి చూపిస్తాడు యజమాని, అందుకనో లేకపోతే దానికి కారణం ఇది అని చెప్పలేం. అసూయ అనేది ప్రధాన కారణం కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ గంగా పరివాహక ప్రాంతంలో షికారుగా వెళ్ళారు. అక్కడ ఒక ఉచ్చేశ్రవము అంటే దేవతల నా గుర్రం, అది తెల్లగా ఉంటుంది. కానీ దాని తోక కూడా తెల్లగానే ఉంటుంది, కనిపిస్తుంది తెల్లగానే ఉందని. కావాలని పందెం వేసింది. ఏమని? కద్రువ, అది మొత్తం తెల్లగా ఉన్నా దాని తోక మాత్రం నల్లగా ఉంది అని. చూసి ఎదురుకుండా అంత తెల్లగానే ఉంది కదా, నల్లగా ఉందంటేనేమిటి? సరే పందెం వేద్దాం మరి. సరే అయితే పందెం వేద్దాం, దాని తోక నల్లగా ఉంది అంటే కనుక నువ్వు జీవితాంతం నాకు బానిసగా ఉండాలి, లేదు అంటే లేదు. ఇది పందెం. పాపం ఈవిడ కనిపిస్తుందని కాదంటుంది ఏమిటి? పందెం రేపటికిలాగా విజయశ్రవసం వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడంతో రేపటికి వాయిదా పడింది. రేపటికి ఈలోగా ఈ 1000 మంది నాగుల్ని ఏం చేసింది అంటే, మీరు ఆ తోకని చుట్టేసి నల్లగా దూరంగా ఉంటుంది కదా, దగ్గరికి రానివ్వదు కదా, అందుకని దూరంగా ఉన్నప్పుడు నల్లగా ఈ తోక చుట్టేయారా మీరు అందరూ వెళ్ళి అని
ఆ నాగులకి ఈ కద్రవ చెప్పింది. పాపం ఎంతైనా సరే ఆమె పినతల్లి కదండి. ఆమె వాళ్ళ పట్ల ఏ రకమైనటువంటి దురుద్దేశంతో ప్రవర్తించినటువంటి వ్యక్తిత్వం కాదు ఈ వినతది. అందుకని అమ్మ అది తప్పు కదే, అలా ఎలా చేస్తామే అని అందులో కొంచెం తెలివితేటలు ఉన్న పిల్లలు నాగులు ఆమెకి చెప్పారు. దాంతో ఆమె కోపం వచ్చింది. కొంతమంది మూర్ఖ మనస్తత్వం కానీ అసూయ ద్వేషాలతో ఉన్న వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు కానీ ఇలా వెంటనే ఈ కోపం ప్రదర్శించేసే పరిస్థితి వస్తుంది. వెంటనే ఏం చేసింది, నా మాటని మీరు కాదంటారా? చూడండి, కొంతమందికి వాళ్ళ మాట కాదంటే విపరీతమైన కోపం వచ్చేస్తూ ఉంటుంది. మీరందరూ కూడా సర్పయాగంలో మరణించురుగాక అని శపించి బారేసి, పక్కనే కొంచెం దూరంలో ఉన్నాడు ఈయన. ఉంటుండగానే మరి ఏం చెయ్యాలి, ఇవన్నీ చూస్తున్నాడు. ఆయనకి అన్ని త్రికాలవేది అయిన అన్ని రకాల విషయాలు తెలిసినటువంటి వాడు ఈ కశ్యప ప్రజాపతి. కాబట్టి ఆయన ఏం మాట్లాడటంలా. వాళ్ళు తల్లి కొడుకులు మాట్లాడుకుంటున్నారు కదా, వదిలేసేటి. సరే, మర్నాడు వెళ్ళారు. మరి అమ్మ శపించేసింది కదా, అప్పటికే శపించినా మరి అమ్మ ఆజ్ఞ పాలించాల్సింది కదా. అందుకని అందులో ప్రధానమైన వాడు ఆదిశేషుడు ఉన్నాడు, వాసుకి ఉన్నాడు, తక్షకుడు ఉన్నాడు, కర్కోటకుడు, వీళ్ళందరూ కూడా ప్రధానమైనటువంటి విష జంతువులైనటువంటి విషపాములు, విషసర్పాలు ఇవన్నీ కూడా. ఇదిగోండి ఆదిశేషుడిని తలకాలతో ఇక్కడ కొన్నే ఉన్నాయి, కానీ సహస్ర ఫండ్లు అనే 1000 పడగలతో భూమిని మోస్తున్నాడు అని అంటారు. సరే, ఏమైనా కానీ అంత బలమైనటువంటి వాడు ఎవరో తక్కువ వాళ్ళ కాదు. అయితే ఎప్పుడైతే ఈమె అడిగిందో తల్లి మాటని కాదనలేక వాళ్ళు చెప్పారు. అయితే ఇలాగా యువనత ఇద్దరు పిల్లల్ని కంది కదా, ఒకడు గరుత్మంతుడు, రెండో వాడు అనూరుడు, సూర్యుడు రథసారథి అనమాట. ఆ రకంగా వీళ్ళిద్దరూ సెట్ అయిన తర్వాత, కానీ ముందున్న స్టోరీకి మనం వెళ్ళినట్లయితే వినతా కద్రువులు దక్ష ప్రజాపతి కుమార్తెలు. బ్రహ్మమానసపుత్రుడైన దక్ష ప్రజాపతి తన కుమార్తెలలో వినతా కద్రువులతో పాటు అతి ద్వితీయ లాంటి 13 మంది కుమార్తెలను కశ్యప మహర్షికి ఇచ్చి వివాహం చేశాడు. అందువల్ల కశ్యప మహర్షి భార్య పక్షులకు తల్లి వినత అయితే, కద్రువ కశ్యప మహర్షి భార్య సర్పాలకు తల్లిగా. చూడండి, ఆవిడ కొంచెం ఆవిడ వేషధారణ వ్యవహారం వేరుగా ఉంటుంది, ఈవిడ వేషధారణ వ్యవహారం వేరుగా ఉంటుంది. ఈ వీద్యలు ఇద్దరు కూడా సమతలు అవటం వల్ల సమతల వైరం అంటారు దీన్ని. సమతల వైరం వల్ల అసూయ, ఈర్ష్య ఇవన్నీ ఎక్కువ అవటం వల్ల పంతానికి పోయి ఇద్దరు కూడా సంతానంతో పోటీ పడి, ఆవిడ 1000 మంది అంటే నాకు ఇద్దరు చాలని ఆధిపత్యం, నువ్వు గొప్ప నేను గొప్ప అని ఈ నెపం వల్ల గుర్రం తోక, ఉచ్చేస్త్రవసం అనేటువంటి గుర్రం తోకని ఆధారంగా పందెం వేసుకున్నారు. ఈ సంతానం మీద పోటీ, దీని మీద ఆధిపత్య ధోరణి పొందాలనేటువంటి ఒకనొక ఆలోచన దృష్టితో ఈ వినత ఎలాగైనా సరే వినతని ఓడించారని కద్రువ ఒకరినొకరు పోటీతో ఉన్నారు. అందువల్ల ఈ నదీ సముద్ర పరివాహ ప్రాంతంలో వెళ్ళినటువంటి వాళ్ళు ఆ తోక నలుపని పందెం వేసింది పెద్దైనటువంటి కద్రువ. వినత కనిపిస్తుంది తెల్లగానే ఉందని ఆవిడ ఎలాగైనా మోసం చేసి నెగ్గాలనుకొని చివరికి దాసిగా మారాలి అనేటువంటి పరిస్థితిని పందెంగా పెట్టారు. అక్క మోసం చేసింది అనే విషయం తెలియకుండా ఈ సవతి పోరుని ఆవిడ స్వీకరించింది వినత. అందుకని ఆ ముందే మనం అనుకున్నాం ఇంతకు ముందు, ఈ సర్పాలు కనుక మాట వినకపోతే సర్పయాగంలో చనిపోతారని ఆవిడ చెప్పించింది. భవిష్యత్తు కోసం ఇవన్నీ అవసరం అవుతుందని పాపం ఆయన ఏమి మాట్లాడుకున్నా కూర్చున్నాడు భర్త గారు కశ్యప ప్రజాపతి గారు. సర్పయాగంలో మరణిస్తారని శపించింది. ఉచ్చేశ్వరం తోకను పట్టుకోమంటే చివరికి వెళ్ళి ఇవన్నీ తోకని పట్టుకోవడం వల్ల ఇప్పుడు తోక ఏమైపోయింది, నల్లగా కనిపించింది. ఇప్పుడు జీవితాంతం ఆమె బానిసగా ఉండిపోవలసిన పరిస్థితికి దిగజారిపోయింది వినత. సరే, ఈ కద్రువ చాలా ఆనందంగా భావించింది. అప్పుడు భర్త దగ్గరికి వెళ్ళి ఆయన నమస్కారం చేసి ఏమిటండి నా పరిస్థితిలాగా అంటే, మోసపోయిందన్న సంగతి ఆయనకి తెలుసు, కానీ ఆయనేం మాట్లాడు. నీకు బలమైనటువంటి వాడు ఇద్దరు పుట్టారమ్మా, నీకు వాళ్ళు చాలా జాగ్రత్త, విధిరాతని ఎవరు తప్పించలేరు, సమానమైన ప్రేమ ఉన్నా సరే నేను మార్చలేరని సైలెంట్ గా ఉండిపోయాడు కశ్యప ప్రజాపతి. సరే, అలా ఉన్న తర్వాత ఈ వివాదం ఎప్పుడైతే ఉందో, మహాబలశాలి పుడతాడు, నీ కొడుకు రెండవ కొడుకు అయినటువంటి వాడు, అతను నీ దాస్యాన్ని పోగొడతాడు అని మాత్రం దండం పెట్టింది కదా భర్త దగ్గరికి వచ్చి, ఆయన సేవలు చేసింది. దాంతో ఆనందపడి ఆ రకంగా వినతకి ఒక వరాన్ని ఇచ్చాడు. రెండవ కుమారుడు, మొదట వాడు అనూరుడు. ఎలా పోగొడతాడు? పుట్టాడు, గౌతమంతుడు పుట్టాడు.
పుట్టిన తర్వాత పెద్దవాడు అయ్యాడు, విపరీతమైన ఆకలితో ఉన్నాడు. తండ్రి గారి దగ్గరికి వెళ్ళాడు, నమస్కారం చేశాడు. ఏం చేయమంటారు నాన్నగారు? అమ్మగారు దాస్యాన్ని పోగొట్టడానికి ఏమిటి కావాలి? వినతా కొడుకు గరుత్మంతుడు చెప్పాడు. కద్రువ దగ్గరికి వెళ్ళి ఆమె ఏమి అడిగితే అది ఇస్తే దాస్యాన్ని పోగొడుతుంది. ఏం కావాలంటే ఆమెకి? ఇంద్రుడి దగ్గర అమృత భాండం ఉంది, అదే తీసుకొస్తే మీ అమ్మగారి బానిసత్వాన్ని విముక్తి చేస్తాను అని ఒక అవసానం చెప్పింది, చివరిదశం చెప్పింది. వెంటనే నాన్నగారి దగ్గరికి వెళ్ళాడు. నాన్నగారు, అమృత భాండం ఎక్కడ ఉంటుంది? ఇంద్రుడి దగ్గర ఉంటుందిరా, దాన్ని తేవాలంటే నీ వల్ల ఏ పని కాదు. అగో పక్కనే ఉన్న ఏనుగుని, అక్కడ ఉన్న తాబేల్ని తినిరా అన్నాడు. అదేమిటండి, బాగా ఆకలితో ఉన్నాడు గరుత్మంతుడు. ఏనుగుని తాబేలు తినమే, తాబేలని మహాతాబేలు అది ఎండు దెబ్బలాడుకుంటూ ఉన్నాయి. మాటకి చూశాడు. నాన్నగారు చెప్పారు కదా, ఇంకంతే. ఏనుగుని తాబేల్ని పట్టుకొని పైకి లేపాడు. వాళ్ళు ఎవరు ఇంతకీ? పూర్వజన్మలో విభావసుడు, సుప్రతీకుడు అనేటువంటి ఇద్దరు. వాళ్ళ వైరం కారణంగా వాళ్ళు మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తి అలా ఏనుగుగాను తాబేలుగాను పుట్టి యుద్ధం చేసుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే వీడు పట్టుకున్నాడో అన్నదమ్ముల శాపం విముక్తి అయిపోయే నేపథ్యం వచ్చింది. కానీ వీడు పట్టుకొని వాళ్ళిద్దరిని రెండు కాళ్ళతో పట్టుకుని పైకి లేపి మరి ఎక్కడ కూర్చుని తినాలి కదా, అందుకని రౌహిణ వృక్షం అంటే మర్రి చెట్టు, దాని దగ్గర కూర్చొని తిందామని దాని మీద పెట్టగానే పళ్ళ దిగిపోయింది. దానికి వేలాడుతూ ఉన్నటువంటి వాళ్ళు వాలకీయులు, బొటనవేలు ప్రమాణంతో ఉన్నటువంటి హైట్ ఉంటారు వాళ్ళు. మనకి జాషువాగా చెప్తారు, వాలకిల్ల మహర్షులు ఏం చేస్తున్నారని గబ్బిలం గురించి చెప్పేటప్పుడు చెప్తారు. అలా కాళ్ళు ఆ పైన పెట్టేసి కిందకి వేలాడుతూ జపం చేస్తారు, తపస్సు చేస్తారు వాళ్ళు. అలాంటి వృక్షం పడిపోతే మరి వాళ్ళందరికీ డిస్టర్బెన్స్ అవుతుంది కదా. వాళ్ళందరూ చాలా కోపంతో ఉండి శపిస్తారేమో అని వెంటనే ఈ కశ్యపుడు గబగబా వెళ్ళి, ఒరే నాన్న వాళ్ళకి ఉన్నారు జాగ్రత్త అని చెప్తే, అప్పుడు ఆ ముక్కుతో అంటే రెండు కాళ్ళతో ఇద్దరిని పట్టుకొని ముక్కుతో వాళ్ళని పట్టుకొని తిన్నగా బయలుదేరి ఎక్కడ పెట్టాలో తెలియని పరిస్థితుల్లో వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకూడదు, అలాగని వీళ్ళిద్దరిని చెప్పకుండా వదిలేయకూడదు, నాన్నగారు ఆజ్ఞ. అందువల్ల వాళ్ళకి హాని కలగకుండా ఆకాశంలోకి భారీగా కొమ్మని ఈ ఇద్దరిని రెండు కాళ్ళతో పట్టుకొని అద్భుతమైన అంటే ఆ చెట్టు విరిగిపోయిన చెట్టు కొమ్మ కింద పడిపోతే ముళ్ళందరూ చెప్పించే ప్రమాదం ఉంది. అందుకని జాగ్రత్తగా వాళ్ళందరినీ అద్భుతంగా రక్షిస్తూ ఆకాశంలోకి ఎగిరాడు. అప్పుడు తండ్రి గారు చెప్పారు, ఒరే నాయన, నువ్వు హిమాలయ ప్రాంతాల్లోకి వాళ్ళని విడిచిపెట్టేసేయి, వాలకిల్యులు అప్పుడు నిన్నేమి అనరు అని చెప్తే ఆకాశం మీద ఎగిరి హిమాలయ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వాలకిల్యుల్ని కిందకి వదిలేలాగా చేశాడు. అక్కడ వీళ్ళిద్దరిని ఏనుగుని అలాగే ఈ తాబేలని చెప్పేశాడు. చూడ, తండ్రి గారు సహాయం చేశాడు ఇక్కడ. అంటే మనకి రక్షణ బాధ్యత విషయంలో తండ్రి గారు ఎలాంటి కోఆపరేషన్ చేస్తాడో అది మనం గమనించాలి. వాళ్ళిద్దరిని ఎప్పుడైతే తినేశాడో ఆయనకి ఆకలి తిరింది, అది అమృతాన్ని తేగలిగేటువంటి శక్తిని ఇచ్చింది. ఇది మనం గమనించవలసినటువంటి అంశం. తండ్రి గారు ఆశీర్వాదం ఇచ్చాడు. అక్కడ వాడు ముళ్ళందరికీ కూడా విషయం చెప్పాడు, నాయన వాడు పరాక్రమవంతుడురా, వాడికి మీ అందరూ కూడా ఆశీర్వాదం చెయ్యండి, మీరు వాడికి శాపాన్ని గట్టెవ్వకండి, వాడు ఇలా తల్లి గారిని దాస్యముక్తిని చేయడం కోసం అమృత భాండం తేవడం కోసం బయలుదేరుతున్నాడు అని వాళ్ళందరినీ శాంతింపజేశాడు. అద్భుతమైన శక్తి సామర్థ్యాలను చూసినటువంటి వాలకిలు చాలా ఆనందించి వాడికి, నీ ఏదైతే తల్లి దాస్యం తీర్చడం కోసం వెళ్తున్నావో అలాంటి అద్భుతమైన పుత్రుడు నీకు అన్ని శుభం కలుగుగాక అని వాళ్ళ ఆశీర్వాదాలు చేయడంతో ఆయన అక్కడి నుంచి ఈ అమృత భాండం కోసం బయలుదేరాడు. దేవతలతో యుద్ధం చేయాలి. దేవతలు ఏమైనా సామాన్యులా? అప్పటికే అమృతం తాగిన వాళ్ళతో యుద్ధం చేయడం ఎలా కుదురుతుంది? అందుకని దేవతలందరూ కూడా ఘాటుగా యుద్ధం చేస్తుంటే వాళ్ళు చితక్కొట్టేస్తున్నాడు. ఎందుకంటే అంత బలవీరుడు, బలశాలి ఎవరు? గరుడు. అమృతం కోసం తల్లి దాస్య విముక్తిని చేయడం కోసం చాలా ప్రయత్నం చేస్తున్నాడు. ఆ నేపథ్యంలో వజ్రాయుధం పట్టుకుని ఇంద్రుడు బయలుదేరిపాడు. వజ్రాయుధం ఎవరిది? దదీచి మహర్షి. ఆ మహర్షి వెన్నుముకను తీసి వజ్రాయుధం చేశాడు. దాన్ని మించినటువంటి శక్తి సామర్థ్యాలటువంటి శక్తి ఇంక దేనికి లేదు. అలాంటి వజ్రాయుధం కూడా గరుత్మంతుడిని ఏమీ చెయ్యలేదు. కానీ దదీచి మహర్షి గొప్పతనం కాబట్టి ఆయనకి నమస్కారం చేస్తూ తన రెక్కల్లో ఉన్న ఒక వెంట్రుకని ఆ దెబ్బకి కొట్టిన తాకిడికి దాన్ని వదిలిపెట్టాడు. ఆయన మీద ఉన్న గొప్పతనం తప్ప ఆ దెబ్బ తాకడం వల్ల కాదు. అది ఆయన గొప్పతనం, గరుత్మంతుడి గొప్పతనం. ఈలాగా విషయం అర్థమైపోయింది ఇంద్రుడికి. అయ్యా, వీటితో పెట్టుకుంటే మన పని అయ్యలేదని గరుత్మంతుడిని శాంతింపజేసి ఇంద్రుడు రహస్య ఒప్పందం చేసుకున్నాడు. ఏమని?
నువ్వు తీసుకెళ్ళయ్యా, కానీ అది సర్పాలకి అంతకూడదు. నువ్వు అక్కడ పెట్టిన తర్వాత వాళ్ళకి అప్పచెప్పి మధ్యలో ఏమాత్రం గ్యాప్ వచ్చిందా నేను తీసుకెళ్ళిపోతాను, నువ్వు ఇచ్చినట్టు అయిపోతుంది, వాళ్ళకి అందనట్టు అయిపోతుంది. ఈ జాగ్రత్తగా వాళ్ళు ఏదో రహస్య ఒప్పందం చేసుకున్నారు. అలా వెళ్ళి ఆయన ఎప్పుడైతే తల్లి శాపం చూడండి, తల్లి శాపాన్ని కోసమని ఎంతో ప్రయత్నం చేసినటువంటి వాడు, దధీచి మహర్షి గొప్పతనాన్ని తెలిసినటువంటి వాడు, ఆయన గౌరవార్థం ఆయనకి తగినటువంటి గౌరవంతో ఆ దెబ్బకి తాకినందుకు గాను గౌరవంగా ఒక వెంట్రుకని వదిలాడు. ఇవన్నీ చూస్తున్నాడు పైన ఉన్నటువంటి విష్ణుమూర్తి. చూసి చాలా బాగా చేస్తున్నారా నువ్వు, నీకు నేను 2 వరాలు ఇస్తాను అన్నాడు. మరి వరాలు ఇస్తానంటే ఎవరన్నా కాదంటారండి? అయితే ఈయన 2 రకాల విచిత్రమైన వరాలు కోరాడు. ఏమిటి? అమృతం తాగకుండానే అమరత్వం, నిత్య యవ్వనత్వం కావాలి నాకు. ఏంటంటే అమృతం భాండం ఉంది కదా, తాగొచ్చు కదా వాడు ఎవరైనా మిగిలితే. అది కాదంట, అమృతం తాగకుండానే అమరత్వం, నిత్య యవ్వనం కావాలంట. రెండవది మీకంటే ఎత్తులో ఉండాలి, పై స్థానంలో ఉండాలని అడిగాడు. చాలా గొప్పదైనటువంటి ట్విస్ట్ ఉన్నటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పాలి. అంటే అందరికంటే సృష్టికర్త, తర్వాత పోషకకర్త, లయకర్త, వీళ్ళు ముగ్గురు త్రిమూర్తులు అంటాం కదా. మరి వీళ్ళకి ఆ విష్ణుమూర్తి కంటే ఎక్కువ స్థానంలో ఉండాలంటే ఎలాగా? అది ఆయన విచిత్రంగా కోరాడు. సరే, దానికి తగినట్టుగా మరి ఈయనేం తక్కువడు కదా. సరే నాన్న, నువ్వు నాకంటే ఎత్తుగానే ఉంటావు, నాది గరుత్మంతుడి చిత్రం నా జెండా మీద ఉంటుంది కాబట్టి నువ్వు నాకన్నా ఎత్తుగానే ఉంటావని గరుడవర్ధనుడు, గరుడధ్వజుడు అనే పేరుతో ఆయనకి, విష్ణుమూర్తికి అక్కడి నుంచి పేరు వచ్చింది. అలా చిత్రమైన వరాన్ని కూడా శాంతంగా తీసుకొని దాన్ని తగినట్టుగా వరం ఇచ్చినటువంటి వాడు విష్ణుమూర్తి. ఆ రకంగా గరుత్మంతుడు గొప్పవాడుగా మారాడు. సరే, విష్ణు వాహనంగా మారటానికి 3 కారణాలు. ఒకటి పరాక్రమం, దేవతలు యుద్ధం చేయడానికి ఎలాంటి సందేహం లేకుండా యుద్ధం చేయడం. 2 నిస్వార్థ గుణం, ఆ బాలకల్యుల విషయంలో గాని, లేదా అమ్మ దాస్యం పొద్దు చేయడంలో గాని, ఇంకెవరికైనా ఆయన ఆ ఇద్దరు తగాదా పెట్టుకుంటున్న నాన్నగారు చెప్పినటువంటి విషయం కానీ, ధర్మబుద్ధి ఇవన్నిటికీ కారణమైన దాంతో ఇంద్రుడి వాహనంగా, విష్ణుమూర్తి వాహనంగా అవటానికి ఆయన అవకాశాలుగా మనం చెప్పొచ్చు. సరే, గరుత్మంతుడు ఎప్పుడైతే అమృత భాండాన్ని తీసుకొచ్చాడో, అగో ఆ అమృత భాండం వాడు పెట్టవయ్యా, మీ ఇవాళ నుంచి అమ్మ ఈ దాస్యం పోయింది అని చెప్పేసి ఈ కద్రువ వినతకి ఉంటుండగా చెప్తుంది. ఆ రకంగా అమృత భాండాన్ని తీసుకొచ్చి ఇస్తాడు. అమృత భాండాన్ని తెచ్చిన వెంటనే అదేం చేస్తారు, దాన్ని వాళ్ళు తినేయకుండా తాగేయకుండా వెంటనే అక్కడ పక్కన పెడతారు. పెట్టి స్నానం చేసి దీన్ని గౌరవంగా తిందామని చెప్పి వాళ్ళు భావిస్తారు. ఆ నేపథ్యంలో దాన్ని అక్కడ ఒడ్డు మీద పెట్టి పాములన్నీ కూడా సముద్రం అక్కడ పక్కన నది ఉంటే నదిలోకి వెళ్ళి ములిగి వద్దామని వస్తాయి. ఇలాగా దేవనాథ్ వచ్చి మనం తీసుకుపోతాడు, అమృత భాండం పోతుంది. సరే, అలా వినత, కద్రువ, అసూయ అనేది వినాశనానికి హేతువుగా మనం ఈరోజు కార్పొరేట్ లో జీవితంలో అసూయ కారణంగా చాలా కుట్రలు, మోసపూరిత పరిణామాల వల్ల చాలా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం, నేటికి కూడా మార్ఫింగ్లు, ఫేక్ న్యూస్ ఇలాంటివి వస్తున్నాయి కదా. ఇలా మార్ఫింగ్ చేసినప్పుడు కూడా మనం ఏది నిజం, ఏది అబద్ధమో తెలిసే పరిస్థితి లేదు. కాబట్టి ఇలాంటి మాయాజాలంలో మనం పడిపోకుండా పనికిమాల పనులతో, పనికిమాలినటువంటి పందాలతో జీవితాలని వృధా చేసుకోకుండా ఉండాలని గ్రహించాలి. అన్యాయమైన ఒప్పందాలు, ఎందుకంటే అది నిజమా అబద్ధం, ఇప్పుడు దాని గురించి ఎందుకు ప్రస్తావన? దానికోసం జీవితాంతం దాస్యం ఏమిటండి? 150 పందెం వేసుకోవాలి తప్ప ఏ ఒప్పందమైనా చివరికి ఇవాళ పరిస్థితుల్లో మనకి ఈ లోన్స్ విషయంలో మనకి చెప్పిందే ఒక రకం చెప్తాడు, డాక్యుమెంట్ లో ఇంకో రకంగా ఉంటుంది. అప్పులు ఇరుక్కుపోవడానికి వాడు చాలా రకాల ఒప్పంద పత్రాల మీద సంతకాలు పెట్టించేసుకుని చివరికి నువ్వు పెట్టవగా సంతకం అంటాడు. ఇలా అనేక రకాల మోసాలకి దారితీసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి అంశాల నుంచి మనం బయటపడి మంచివారిగా, గొప్పవారిగా ఉంటూ అసూయ ద్వేషాలు లేకుండా, వినతలాగా మరీ మోసపోకుండా వీరిద్దరిని బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఒక ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని సంపాదించడమే ఈ వినత, కద్రువులకు సంబంధించినటువంటి కథ. ఈ కథని మనం జీవితంలో అన్వయం చేసుకున్నట్లయితే ఒక గరుత్మంతుడిలో ఉన్నటువంటి ఆ పోరాట పటిమ, ధర్మబుద్ధి ఇవన్నీ కూడా వస్తే చూడండి, ఈ రోజు మనం క్లాస్ రూమ్ లోకి వెళితే టీచర్ రాగానే మనం ఏం చేస్తాం, జనరల్ గా లేచి నిలబడతాం. ఎందుకు నిల్చుంటున్నాం అంటే గౌరవం అంటున్నాం.
నిజాన్ని గౌరవం ఎవరికి ఇస్తున్నారు అని ఆలోచించినట్లయితే టీచర్ నిల్చున్నది 45 మినిట్స్ 1 మినిట్ 1 అవర్ నిల్చుంటే స్టూడెంట్స్ నిల్చున్నది 1 మినిట్ ఆర్ 2 మినిట్స్. ఇప్పుడు ఎవరు గౌరవిస్తున్నారు? అంటే 1 నిమిషం లోపు గౌరవిస్తున్నటువంటి స్టూడెంట్స్ కి 45 నిమిషాల గౌరవాన్ని ఇస్తున్నటువంటి గురువు గొప్ప. అది గురు బ్రహ్మ అంటే. ఆ రకంగా ధర్మ బుద్ధిని చిన్నప్పటి నుంచి కానీ లేదా ఇంటర్మీడియట్ వయసులోకి అది రావాలి. అంతేగాని ద్రోహము, ఎదుటివాడికి అన్యాయం చేయడం, వాడిని మొత్తం పీక్కు తినేయటం, వాడిని పందాల్లో వేసి వాడి జీవితాన్ని నాశనం చేయటం, ఇలాంటి ద్రోహ బుద్ధి ఎవరికైతే ఉంది, ఎంత కలియుగమైనా సరేనండి, ఇక్కడే అన్ని రకాల సమస్యలకి పరిష్కారం అయి తీరుతుంది. మనం ఎన్ని పాపాలు చేశామో అన్ని పాపాలకి పరిష్కారం ఇక్కడే దాన్ని అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి మిత్రమా, ఎక్కడికి మంది పాపాలు చిత్రగుప్తుడు ఎవడో తీసుకుని వెళ్ళడం, దానికి పనిష్మెంట్స్ ఇక్కడే ఉంటాయి. ఇక్కడ అన్ని అనుభవించిన తర్వాతనే పైకి వెళ్తారు. కాబట్టి ఈ అసూయ ద్వేషాలని మనం ఎప్పుడైతే వదిలేసుకుంటాం, ఎందుకంటే అవి మనల్ని పట్టుకోలే, వాటినే మనం పట్టుకున్నాం పోయి. అందువల్ల వదలవలసింది కూడా మనమే. అలా కద్రువలాగా ఉండడానికి వీల్లేదు, వినతలాగా ఉండటానికి వీల్లేదు. మరి అమాయకంగా అలాంటి పందాలు వేయకూడదు. పక్క వాళ్ళ మోసం చేద్దామనే దృష్టితో వీళ్ళలాగానే ఉండరాదు. కాబట్టి ఆధునికమైన సమాజంలో మనం ఉన్నాం కాబట్టి ఇలాంటి వాళ్ళ నుంచి జాగ్రత్తలు సరిగ్గా తీసుకుంటూ, మెజర్స్ తీసుకుంటూ జీవితాన్ని మంచి ధర్మబద్ధమైనటువంటి సాధనలో ప్రయాణం చేసినప్పుడు ఉత్తములుగా మారతామండంలో ఎలాంటి సందేహం లేదు. శుభం శుభం పోయారు. మరో కథతో మళ్ళీ